అందరికీ నమస్కారం. నిన్న మన మాజీ ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు నెల్లూరు వెళ్ళారు ప్రైవేట్ కార్యక్రమం కోసం. అప్పుడు వారు చెప్పిన మాటలు వస్తుంటే చాలా విచారకరంగా ఉన్నాయి. ఎందుకంటే మన జరిగిన ఎన్నికల్లో 2019 జరిగిన ఎన్నికలకి దాదాపు 4 ఓట్లు పడిపోయారు. 2019 ఎన్నికల్లో 150 సీట్లు వస్తే మొన్న ఎన్నికల్లో 11 మాత్రమే వచ్చినాయి. దానికి కారణాలను ఏమిటి అని పునరాలోచించుకోవడం మానేసి వారు చేసిన తప్పులు అంగీకరించకుండా మా మీద ప్రజలకు వ్యతిరేకత లేదు, ప్రజలు సానుకూలంగానే ఉన్నారు, కానీ చంద్రబాబు నాయుడు గారు చేసిన కలవికాని వాగ్దానం వల్ల వాళ్ళు గెలిచారని చెప్తున్న చాలా దుర్మార్గమైన విషయం, చాలా విచారించవలసిన విషయం. ఎందుకంటే వారు ఏం తప్పులు చేశారనే విషయం కాదు. ప్రతి ఓటు వేసిన ప్రతి వ్యక్తి కూడా కాస్త కొంత రాజకీయ అవగాహన ఉన్న వ్యక్తికి చెప్పగలరు. వారి ప్రధాన తప్పులు 3 రోజుల విధానం, తప్పుడు విధానం, అది అందరూ తెలిసిన విషయమే. దాంతోపాటు మద్య విధానం, అది కూడా అందరూ పూర్తిగా ప్రతి వ్యక్తి కూడా, ప్రతి కుటుంబం కూడా కొంచెం మద్యం కాస్త కొంత అలవాటు 10 సఫర్ అయ్యారు. దాంతోపాటు ఇసుక విధానం వల్ల దాదాపు 34 లక్షల మంది కార్మికులు దాదాపు 1.5 సంవత్సరంన్నర చాలా ఇబ్బందులు పడ్డారు. కుటుంబ పోషణ కూడా కాబట్టి పనులు లేక. దాంతోపాటు అన్నిటికంటే అతి ముఖ్యమైనది ల్యాండ్ టైటింగ్ యాక్ట్. ఈ ల్యాండ్ టైటింగ్ చెప్పాలంటే ఇప్పుడు అదృష్టం కొద్దీ, వైసీపీ అదృష్టం కొద్దీ ల్యాండ్ టైటింగ్ ప్రజలకు పూర్తిగా వెళ్ళలేదు. ఈ ల్యాండ్ టైటింగ్ యాక్ట్ విషయం పూర్తిగా వెళ్ళుంటే దాదాపు మీకు ఈ 175లో ఎవరికి కూడా డిపాజిట్ వచ్చిందే కాదు. దాంతోపాటు స్థానిక ఎమ్మెల్యేలు, రాష్ట్రంలో 175 అసెంబ్లీలు కూడా స్థానిక ఎమ్మెల్యేలు వాళ్ళకి స్థానికంగా ఉన్న అసెంబ్లీ నియోజకవర్గాల్లో విపరీతంగా రౌడీ చేశారు. రౌడీయిజం, భూ కబ్జాలు, నాటుసార వ్యవహారం, రౌడీ షీట్లు మెయింటైన్ చేసుకుంటా, బలహీనమైన వాళ్ళని వాళ్ళ ల్యాండ్ లాక్కుంటా, బలహీన వాళ్ళ మీద, పెత్తందాల మీద పోలీసులు పెట్టి బెదిరించడం, వాళ్ళు ఒత్తిడి చేయడం, ప్రశ్నించే వారి మీద దాడులు చేయడం, వారి స్థానికంగా తప్పులు చేస్తుంటే వాళ్ళు ప్రశ్నించే వాళ్ళ మీద దాడులు చేసుకేసి పెట్టి జైల్లో పెట్టడం. కాబట్టి ఇన్ని తప్పులు చేసినా కూడా మీరు ఏం తప్పులు చేయలేదు, ప్రజలు మాకు సానుకూలంగా ఉండాలని చెప్పడం చాలా విడ్డూరంగా ఉంది. దాంతోపాటు 175 అసెంబ్లీలో ఇక్కడ బచ్చు తణుకులు, మాచెల్లో ఒకటి, గన్నవరం ఒకటి, గుడివాడ, శ్రీకాళహస్తి, పొంగనూరు, పులివెందుల, ఇలా దాదాపు కాకినాడ, ఇలా 10 నియోజకవర్గాలు దారుణమైన జరిగింది మళ్ళీ ఏరియాలో. కాబట్టి ఇన్ని దుర్మార్గాలు చేసినా కూడా మీరు దుర్మార్గాలు ఏం చేయలేదు, ప్రజలు మాకు సానుకూలంగా ఉండాలనుకుంటే మీకు 51 నుంచి 45 పడిపోతాయి. దాంతోపాటు ఇంకొక విశేషం ఏంటంటే ఆయన మెచ్చుకోవాల్సిన విషయం, గురజాల మాజీ ఎమ్మెల్యే కాశీ మహేష్ రెడ్డి గారు చెప్పారు, మేము ఈ తప్పులు చేశాము ఆయన అంగీకరించారు ధైర్యంగా. దానివల్ల మేము ఓడిపోయామని చెప్పడం. కాబట్టి మీ తప్పులు మీరు అంగీకరించండి, ప్రజల్లో కలండి, మీకు అవకాశం ఉంటే అవకాశం. ఈ తప్పులు చేయకుండా ఇదే విధానం మీరు ముందుకు తీసుకెళ్తే రాబోయే ఎన్నికలు కాదు, ఎన్ని ఎన్నికల్లో కూడా అడిగినా కూడా మీకు ఇదే పరిస్థితి, ఎందుకంటే తగ్గే అవకాశం ఉంది. ఇంకొక విషయం చెప్పాలంటే దేశం మొత్తం ఇప్పుడు కాంగ్రెస్ వైపు చూస్తుంది, రాహుల్ గాంధీ వైపు చూస్తున్నారు. మన ఎన్నికల్లో 542 పార్లమెంట్లో దాదాపు కాంగ్రెస్ కూటమి, ఇండియా కూటమి 230 సీట్లు గెలిచింది. బీజేపీ ఎంతో విరగారు, 400 వస్తాయని, వాళ్ళు 240 పడిపోయారు. కాబట్టి మన అదృష్టం కొద్దీ, ఇప్పుడు రాష్ట్ర అదృష్టం కొద్దీ మన రాష్ట్రంలో ఇప్పుడు 16 సీట్లు వచ్చింది టీడీపీకి. కాబట్టి మనకున్న అదృష్టం కొద్దీ దాన్ని తగిన విధంగా ఉపయోగించుకొని రాష్ట్ర అభివృద్ధికి, ప్రత్యేక హోదా విషయం కానీ, పోలవరం విషయం కానీ, రాజధానిలో నిధుల కోసం కానీ ఉపయోగించుకొని మరింత గట్టిగా ఒత్తిడి చేసి కేంద్ర నిధులు సంపాదించుకుని రాష్ట్ర అభివృద్ధికి మీకు కృషి చేయాల్సిన ఆశిస్తున్నాము. ఇకపోతే రాష్ట్ర ప్రజలు ఇప్పుడు కాంగ్రెస్ చూస్తున్నారు. గత 5 ఏళ్ళుగా వైసీపీ చేసిన దుర్మార్గం పరిపాలన చూస్తున్నారు. ఆ పరిపాలన మీద ప్రజలు ఏకీభావంతో ఉంటారు. ఈ పార్టీ ఎప్పుడు వచ్చినా కూడా మా పరిస్థితి ఇంతే అని ఆలోచిస్తారు. కాబట్టి కాంగ్రెస్ పార్టీ వైపు రాష్ట్రం చూస్తున్నారు, రాహుల్ గాంధీ చూస్తున్నారు. కాబట్టి రాబోయే రోజుల్లో రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ప్రధాన పార్టీ ఉంటుంది. దాంతోపాటు రాబోయే ఎన్నికలు 2029లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చే అవకాశం స్పష్టంగా కనబడుతుంది. ఎందుకంటే వైసీపీ దాదాపు రాబోయే కాలం నిర్వీర్యమయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి
రాబోయే కాంగ్రెస్ అధికారం ఖాయం. ప్రజలు కాంగ్రెస్ పార్టీ చూస్తున్నారు. రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో కేంద్రంలో వాటికి అధికారం వస్తుందని మేము నమ్ముతున్నాం.